హలో అండి, ఇప్పుడు మనం లవ్ నెక్స్ట్ డోర్ డ్రామా 7th ఎపిసోడ్ చూడబోతున్నాం. హీరోని ఇందాక నువ్వు చెప్పిన దానికి మీనింగ్ ఏంటి అని అడుగుతుంది. హీరో ఆ షూని తీసుకొని వచ్చి ఆమె కాలుకి వేస్తాడు. హీరో చెప్పే టైంకి హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. హీరోయిన్ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతుంది. అతను నీ కోసమే వచ్చాను అని చెప్తాడు. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని చెప్తాడు. హీరో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకు కనిపించడం లేదా, నేను తనతో మాట్లాడాలి అని అంటాడు. అతను నాకు నువ్వు తెలుసు, నువ్వు తన చైల్డ్హుడ్ ఫ్రెండ్వి కదా అని అంటాడు. హీరో కరెక్ట్గా ఈ టైంకే ఇక్కడికి ఎందుకు వచ్చావని అంటాడు. హీరోయిన్ హ్యాండ్ పట్టుకొని రా వెళ్దామని అంటాడు. అతను ఇంకో హ్యాండ్ పట్టుకొని నేను నీతో చాలా చెప్పాలి అని అంటాడు. అప్పుడే హీరోయిన్ పేరెంట్స్ వస్తారు. ఆమె ఫాదరు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటాడు. హీరోయిన్ మదరు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఇక్కడ వద్దు అని అంటుంది. హీరోయిన్ మదరు వాళ్ళిద్దరినీ మ్యారేజ్ ఏమన్నా గేమ్ అనుకున్నారా, ఇంటికి రాండి అని చెప్తుంది. హీరోయిన్ మదరు అతనికి బాగా ఫుడ్ పెడుతూ ఉంటుంది. హీరోయిన్ బ్రదరు ఎందుకు అమ్మ అంత కామ్గా ఉంది అని అంటాడు. హీరోయిన్ ఫాదరు మీ అమ్మకి ఎవ్వరిని ఆకలితో ఉండకూడదు అనే దెయ్యం పట్టుకుందిలే అని అంటాడు. అతన్ని తిడుతూ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ వాళ్ళ ఇంటి ముందు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే సెకండ్ హీరోయిన్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నామని అడుగుతుంది. హీరో వాళ్ళ ఇంటికి ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు అని చెప్తాడు. ఆమె అసలు ఎలా వస్తాడు, నేను చంపేస్తాను అని అంటుంది. హీరో ఏం చెయ్యొద్దు, నీకన్నా నాకే ఎక్కువగా కోపం ఉంది అని అంటాడు. హీరోయిన్ మదరు అతన్ని మా డాటరు నిన్ను చీట్ చేసిందా, నిజమేనా అని అడుగుతుంది. అతను లేదు అని చెప్తాడు. అయితే నువ్వు చీట్ చేసావా అని అడుగుతుంది. అతను లేదు, కానీ అంతా నాదే తప్పు, నేనే మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని అంటాడు. ఆమె అయితే మా అమ్మాయిది ఏం తప్పు లేదా అని అతన్ని కొట్టడానికి వస్తుంది. అప్పుడు అందరూ ఆపుతాడు. హీరోయిన్ అతన్ని అక్కడి నుండి తీసుకొచ్చేస్తుంది. సెకండ్ హీరోయిన్ వెళ్ళి గొడవ పెట్టుకుందాం పదా, ఏమన్నా డ్యామేజెస్ అయితే నేను పే చేస్తాను అని అంటుంది. హీరో ఇప్పుడు డ్రింక్స్కి కూడా నేనే పే చేస్తున్నాను అని అంటాడు. ఆమె నీకు అతన్ని చంపాలని ఉందన్నావు కదా అని అంటుంది. హీరో అవును, కానీ నేను ఎవరిని అసలు ఏమవుతాను అని అంటాడు. ఆమె నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్వి అని చెప్తుంది. ఫ్రెండ్ ఎంత ఇంపార్టెంటో తెలుసా అని అంటుంది. హీరో అలా చేస్తే తనకి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అని అంటాడు. ఆమె ఇంకెన్ని రోజులు కామ్గా ఉంటావు, అసలే చాలా టైం వేస్ట్ చేశామని అంటుంది. నేను ఆ టైం క్యాప్సూల్ ఓపెన్ చేసి చూశాను అని చెప్తుంది. హీరో నువ్వు తనకేం చెప్పలేదు కదా అని అంటాడు. ఆమె నీ లవ్ ప్రాబ్లమ్ని నువ్వే సాల్వ్ చేసుకోవాలి, నేనే హెల్ప్ చేయలేను అని చెప్తుంది. కానీ నేను నిన్నే సపోర్ట్ చేస్తాను అని చెప్తుంది. హీరోయిన్ అతనితో ఎందుకు వచ్చావు, మా పేరెంట్స్తో దెబ్బలు తినడానికి వచ్చావా అని అంటుంది. అతను లేదు, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అని చెప్తాడు. ఆమె అదేం లేదు, చాలా ఇయర్స్ డేటింగ్ చేసుకున్నాం కాబట్టి నీకు అలా అనిపించుండొచ్చు అని అంటుంది. అతను లేదు, నేను నీ కోసమే వచ్చాను, నేను ఇంకా నేను లవ్ చేస్తున్నాను అని చెప్తాడు. ఆమె మన మధ్య ఏమీ లేదు, ఇంకెప్పుడు రావద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. హీరోయిన్ సెకండ్ హీరోయిన్ ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఆమె నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు కదా అని అంటుంది. హీరోయిన్ నీకు ఎలా తెలుసు అంటే సెకండ్ హీరోయిన్ హీరో చెప్పాడు, మీ ఇంటి బయట తిరుగుతూ ఉన్నాడు అని చెప్తుంది. సెకండ్ హీరోయిన్ మనం తన గురించి మాట్లాడుకున్నాం కదా, నువ్వు తనని ఇంకా లవ్ చేస్తున్నానని చెప్పావు కదా అని అడుగుతుంది. హీరోయిన్ అది కాదు, మేమిద్దరం కలిసి స్పెండ్ చేసిన టైం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది. ఆమె అతన్ని చూశాక నీ ఫీలింగ్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా అని అడుగు. హీరోయిన్ అనుకున్న దానికంటే నేను చాలా కామ్గా ఉన్నాను అని చెప్తుంది. హీరో బాగా డ్రింక్ చేసేసి ఉంటాడు. హీరోయిన్ ఫోన్ నెంబర్ చూస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా అతని నెంబర్ని చూస్తూ ఉంటుంది. హీరోయిన్ మదరు ఆమె హస్బెండ్తో తన బాయ్ ఫ్రెండ్ని సేవ్ చేయడానికే ఇంట్లో నుండి తీసుకెళ్ళిందేమో అని అంటుంది. అతను ఏం కాదు, నువ్వు ఎక్కడ బాగా కొట్టేస్తావా అని తీసుకెళ్ళింది అని అంటాడు. ఆమె చాలా లేట్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు మళ్ళీ కలిసిపోతే తను యూఎస్ వెళ్ళిపోతుంది, తన నార్మల్ లైఫ్ మళ్ళీ తనకు వచ్చేస్తుంది అని అంటుంది. హీరో ఫాదరు నేను అసలు ఒప్పుకోను అని చెప్తాడు.
హీరోయిన్ మదర్ హీరోయిన్ దగ్గరికి వచ్చి ఎక్కడికైనా వెళ్తున్నావా అని అంటుంది. ఆమె నాకు ప్లాన్స్ ఉన్నాయని చెప్తుంది. ఆమె ఇలాగే వెళ్తావా, బాగా రెడీ అయ్యి వెళ్ళు అని చెప్పి డ్రెస్ తీసుకుని ఇస్తుంది. హీరోయిన్ ఇంట్లో నుండి బయటకు వచ్చేసరికి ఆమె బాయ్ ఫ్రెండ్ బయట ఉంటాడు. నువ్వు ఈరోజు చాలా బాగున్నావు అని చెప్తాడు. హీరోయిన్ మదరు హీరోయిన్ మెసేజ్ చేసినట్టు అతనికి మెసేజ్ చేసి ఉంటుంది. హీరోయిన్ ఇదంతా మా అమ్మ ప్లాన్ అయి ఉంటుందని అనుకుంటుంది. అతను ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే హీరో సైకిల్ తీసుకొని వస్తాడు. నీకు క్లాస్కి లేట్ అవుతుంది కదా, రా అని అంటాడు. హీరోయిన్ అవును అని వచ్చేస్తుంది. హీరో ఆ డ్రెస్ ఏంటి, నీకు అసలు సూట్ అవ్వలేదు అని చెప్తాడు. ఆమె ఇదంతా మా అమ్మ పని అని చెప్తుంది. ఇద్దరు ఒకసారి లాస్ట్ నైట్ అని స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఫస్ట్ నువ్వే చెప్పు అని ఆర్గ్యూ చేసుకుంటారు. హీరో నైట్ అతను ఏం చెప్పాడు అని అడుగుతాడు. మళ్ళీ కలిసిపోదామని చెప్పాడా అంటే హీరోయిన్ ఏం ఆన్సర్ చేయకుండా అట్లానే ఉంటుంది. అతను మీరు ఓన్లీ డేటింగే కాదు కదా, ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కదా, నీకు అస్సలు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమి లేదా అని అంటాడు. ఆమె సైకిల్ ఆపమని అరుస్తుంది. హీరో సడన్గా బ్రేక్ వేస్తాడు. అప్పుడు హీరోయిన్ ఫేస్ హీరోకి తగులుతుంది. ఆమె మేకప్ అతని షర్ట్కి అంటుకుంటుంది. హీరోయిన్ కోపంగా వెళ్ళిపోతుంది. కుకింగ్ క్లాస్లో కూడా ఆమె చాలా కోపంగా ఉంటుంది. హీరో ఆఫీస్కి వస్తాడు. అతని షర్ట్ పైన ఉన్న ఆ మేకప్ని వాళ్ళ కంపెనీ వాళ్ళు చూస్తారు. సీనియరు అదేంటి దెయ్యమేమో అని అంటాడు. జూనియరు అది ఫౌండేషన్ అని చెప్తుంది. అతను అది తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్దేమో అని అంటాడు. జూనియరు కాదు అని అంటుంది. అప్పుడే ఆమె వస్తుంది. నా గురించి మాట్లాడుకుంటున్నారా అని అంటుంది. సెకండ్ హీరో అతని డాటర్ని తీసుకొని వస్తూ ఉంటాడు. అప్పుడే ఒక కార్ యాక్సిడెంట్ అవుతుంది. సెకండ్ హీరోయిన్ వచ్చి చూస్తే అతనికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయి ఉంటాడు. సెకండ్ హీరో అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు. ఆమె కార్ విండోస్ని పగలగొట్టి అతన్ని బయటికి తీసుకొని వచ్చి సేవ్ చేస్తుంది. హీరోయిన్ క్లాస్ నుండి వస్తూ ఉంటుంది. అతను అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆమె పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే అతను కాలుకి పెయిన్ వచ్చినట్టు యాక్ట్ చేస్తాడు. అప్పుడు ఆమె ఏమైంది అని దగ్గరికి వస్తుంది. అతను నేను బాగా యాక్ట్ చేశాను కదా, సారీ, లేకపోతే నువ్వు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావని అంటాడు. అప్పుడు నేను చాలా తప్పులు చేశాను, నన్ను ఒక్కసారి ఎక్స్క్యూజ్ చెయ్యి అని అంటాడు. ఆమె నీదేం తప్పు లేదు, నేనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను అని వెళ్ళిపోతుంది. అతను మనమిద్దరం కలిసి తిందాం లాస్ట్ అని చెప్తాడు. సెకండ్ హీరో వాళ్ళు సెకండ్ హీరోయిన్ దగ్గరికి వస్తారు. అతను మా అమ్మాయి నీకేదో ఇవ్వాలంట అని చెప్తాడు. ఆ పాప ఆమెకి ఆయింట్మెంట్ అప్లై చేస్తుంది, బ్యాండేడ్ ఇస్తుంది. ఈరోజు నువ్వు చాలా బాగా చేసావు, స్పైడర్ మ్యాన్ కన్నా చాలా బాగా చేసావు అని చెప్తుంది. ఆమె థ్యాంక్ యూ చెప్తుంది. అతను మేము వెళ్తున్నాము, రా నిన్ను డ్రాప్ చేస్తామని చెప్తాడు. సెకండ్ హీరో ఏసీ ఆన్ చేయలేదు, పాపకి కోల్డ్ ఉంది అని చెప్తాడు. నాకు హాట్గా అనిపిస్తుంది, నేను ఈ జాకెట్ని తీస్తాను అని చెప్తాడు. అతను నీకెప్పుడు ఇలాగే దెబ్బలు తగులుతూ ఉంటాయా అని అడుగుతాడు. ఆమె ఎప్పుడైనా ఒకసారి అని చెప్తుంది. నాకు ఒకవేళ ఆ పేషెంట్ని సేవ్ చేయలేకపోతానేమో, లేటుగా వెళ్తానేమో అనేదే భయంగా ఉంటుంది అని అంటుంది. అతను నీకు చాలా ధైర్యం ఎక్కువ అని చెప్తాడు. నిన్ను చూసిన తర్వాత హీరోస్ కోసం వెయిట్ చేయకూడదు అని తెలుసుకున్నాను అని చెప్తాడు. ఆమె అదేమీ లేదు, కానీ నేను ఒకసారి రియల్ హీరోని చూశాను అని అంటుంది. మేము ఒకసారి అంబులెన్స్లో ఒక అమ్మాయిని తీసుకెళ్తున్నప్పుడు ట్రాఫిక్లో స్టక్ అయిపోయాం. అప్పుడు ఒక అతను ట్రాఫిక్ని క్లియర్ చేసి మాకు హెల్ప్ చేశాడు అని చెప్తుంది. అతను ఒక కొటేషన్ రాసిన టీషర్ట్ని వేసుకున్నాడు అని చెప్తుంది. హీరో సడన్గా ఆ కార్ని ఆపుతాడు. సెకండ్ హీరోయిన్ అతని షర్టు పైన ఉన్న కొటేషన్ని చూస్తుంది. ఇది ఎక్కడిది అని అడుగుతుంది. అతను ఇదో గ్రూప్ వాళ్ళు ఇచ్చారు అని చెప్తాడు. హీరోయిన్ నేను అతని ఫేస్ చూడలేదు, కానీ బ్యాక్ నుండి కొంచెం మీ అంతే హైటే ఉంటాడు అని అది అతనే అని ఐడెంటిఫై చేస్తుంది. వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఆమె కార్ దిగి ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే అతను ఆమెకి చాలా ఆయింట్మెంట్స్ అవి ఇస్తాడు. జూనియరు అది హీరోయిన్ ఫేసే అని థ్రెడ్మిల్ని ఫాస్ట్గా పెట్టి చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ బ్రదరు ఇంత ఫాస్ట్గా పెట్టుకోకూడదు అని చెప్పి దాన్ని తగ్గిస్తాడు.
హీరోయిన్ ఆమె మదర్తో ఈరోజు నువ్వు కావాలనే చేసావు కదా అని అంటుంది. ఆమె ఏం చెప్పకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. హీరోయిన్ బయట నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే హీరో వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు, అంత సేఫ్టీ కాదు అని అంటాడు. హీరోయిన్ వెళ్తూ ఉంటే ఆమె తనని ఎవరో ఫాలో చేస్తున్నారనుకొని ఫాస్ట్గా పరిగిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూస్తే హీరో వస్తూ ఉంటాడు. ఆమె నన్నెందుకు ఫాలో అయ్యావు, నేనెంత భయపడ్డానో తెలుసా అని అంటుంది. హీరో నువ్వెందుకు సడన్గా పరిగెత్తావని అడుగుతాడు. ఇలా ఆర్గ్యూ చేసుకుంటారు. హీరో ఇదే మన ప్రాబ్లము, అసలు విషయం మర్చిపోయి ఒకరినొకరిని బ్లేమ్ చేసుకుంటూ ఉంటామని చెప్తాడు. నేను అసలు ఏం చెప్పాలనుకున్నాను అంటే అని చెప్పబోతే హీరోయిన్ చెప్పొద్దు, ఇప్పుడు నా మైండ్ సరిగ్గా లేదు, తర్వాత చెప్పు అని అంటుంది. హీరో సరే తర్వాత చెప్తాను, కానీ నువ్వు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని మీట్ అవుతూనే ఉంటావా అని అడుగుతాడు. ఆమె లేదు అని చెప్తుంది. హీరో అయితే ఇంక వాకింగ్ రన్నింగ్ చాలా ఎక్కువ చేసాం, ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు. ఆ రోజు హీరో మదర్ బర్త్డే. ఆమె విష్ చేస్తారేమో అని చూస్తూ ఉంటుంది. హీరో ఫాదరు ఎమర్జెన్సీ కేస్ అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. హీరో కోసం చూస్తే హీరో కూడా ఉండడు. హీరో అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ స్టూడియోకి వెళ్తాడు. నేను చేసిన ఫస్ట్ శాంపిల్ రెడీ అయింది, ఫస్ట్ నువ్వే చూడాలని పిలిచాను అని చెప్తుంది. హీరో ప్రిపేర్ చేసేటప్పుడు అన్ని జార్స్ బ్రేక్ అవుతాయా అని అంటాడు. ఆమె అవును, ప్రిపేర్ చేసినవన్నీ నీట్గా రావు, అవి ఫైర్ నుండి వచ్చే వరకు తెలీదు ఎలా వస్తాయా అని అంటుంది. ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తిందామని చెప్తుంది. హీరో వాళ్ళు ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ హీరోయిన్ ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటారు. కానీ వాళ్ళు సపరేట్గానే కూర్చుంటారు. హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫుడ్ ఎలా ఉంది, అసలు మనం డేట్స్కి వెళ్ళి చాలా రోజులైంది అని అంటుంది. హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆ బాక్స్ ఏంటి అని అడుగుతాడు. ఆమె నేను క్లాస్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ అని చెప్తుంది. అతను ఆ ఫుడ్ని టేస్ట్ చేసి చాలా బాగుంది అని హీరోయిన్ని బాగా ప్రైజ్ చేస్తూ ఉంటాడు. హీరోకి చాలా కోపం వస్తుంది. హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నెక్స్ట్ వీక్ ఆ కంపెనీ వాళ్ళు వస్తున్నారు, నువ్వు ఫ్రీగా ఉన్నావా అని అడుగుతుంది. మా ఫ్రెండ్ మన గురించి అడిగింది, నేను మనకి బ్రేకప్ అయిపోయింది కానీ మనం ఒకరినొకరిని ఇంకా లైక్ చేసుకుంటున్నామని చెప్పాను అని చెప్తుంది. హీరో ఎందుకు అలా చెప్పావు, నాకు అబద్ధాలంటే అస్సలు నచ్చవు, అలా చెప్పేవాళ్ళన్నా నాకు అస్సలు నచ్చదు, ఎలాగంటే మీట్ అవ్వనని చెప్పిన వాళ్ళతోనే సీక్రెట్గా మీట్ అవ్వడం అలాంటివి అని అంటాడు. అప్పుడే హీరోయిన్కి పొలమాలుతుంది. హీరో హీరోయిన్ని నువ్వు అతన్ని మీట్ అవ్వనని చెప్పావు కదా అని అంటాడు. ఆమె నువ్వే మాట్లాడుతున్నావా, నువ్వు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో వచ్చావు కదా అని అంటుంది. హీరో మేము ప్రాజెక్ట్ చేస్తున్నాం తెలుసు కదా అని అంటాడు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫన్ ఉంటుందని అనుకున్నాను కానీ ఇంత థ్రిల్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటుంది. ఈ సిచ్యువేషన్ నాకు చాలా కొత్తగా ఉంది అని చెప్తుంది. హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో ఎప్పుడు నేను మీట్ అవ్వను, ఇదే లాస్ట్ అని చెప్తుంది. అతను ఏం చెప్పినా కన్విన్స్ అవ్వదు. హీరోయిన్ మదరు వాళ్ళ గ్రూప్లో ఏవో ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి, అవి ఫ్రిడ్జ్లో పెట్టాలి అని మెసేజెస్ చేస్తూ ఉంటారు. హీరో మదరు నేను వెళ్తాను అని రిప్లై ఇస్తుంది. ఆమె అక్కడికి వెళ్తే లేకే వాళ్ళ ఆమెని సర్ప్రైజ్ ఇస్తారు, బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. హీరో ఫాదరు వైఫ్ కోసం తనకిష్టమైన ఫ్లవర్స్ కోసం చాలా షాప్స్ తిరుగుతూ ఉంటాడు. హీరో ఆమెకి బర్త్డే విషెస్ మెసేజ్ చేస్తాడు. హీరో స్కూల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటాడు. ప్రిన్సిపల్ వచ్చి కంగ్రాట్స్ చెప్తుంది. నువ్వు ఈ కాంపిటీషన్లో విన్ అయ్యావని అంటుంది. హీరోయిన్కి చెప్పావా అని అడుగుతుంది. అతను తనకి అసలు గుర్తు కూడా ఉండదు అని అంటాడు. ప్రిన్సిపల్ లేదు, ఆమె రిజల్ట్స్ కోసం నాకు చాలాసార్లు ఫోన్ చేసింది అని చెప్తుంది. హీరో అన్నీ ఆలోచించుకొని హీరోయిన్కి కాల్ చేస్తాడు. ఎక్కడున్నామని అడుగుతాడు. ఆమె మా షాప్లో ఉన్నాను అని చెప్తుంది. హీరో అక్కడే ఉండి నేను వస్తాను అని చెప్తాడు. హీరో ఫాదరు ఫ్లవర్స్ తీసుకుని వచ్చేసరికి హీరో మదరు వైస్ మినిస్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. అతను అది చూసి ఆ బొకేని కింద పడేస్తాడు. హీరోయిన్ దగ్గరికి వస్తాడు. నేను ఇంకా వెయిట్ చేయలేను అని చెప్పి నేను నిన్ను లైక్ చేస్తున్నాను అని చెప్తాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.